నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది వెల్లి రంగనాథ స్వామి దేవస్థానం. ఇదే దేవస్థానాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. అదే బెట్టద రంగనాథ స్వామి దేవస్థానం. బెట్ట అంటే తెలుగులో కొండ, కొండపైన ఉన్న రంగనాథ స్వామి అని అర్థము. ఇంతకు ముందు వీడియోలోనే నేను ఆంజనేయ స్వామిని, ఇక్కడికి వచ్చే దారిని నేను చూపించాను మీకు. ఇప్పుడు మనము వెళుతున్నది శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం పైన, కొండపైనకి వెళుతున్నాము. మీకు దేవస్థానానికి వెళ్తూ ఈ దేవస్థానం విశిష్టత గురించి నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఉన్న మూలమూర్తి అయిన శ్రీ రంగనాథ స్వామి శ్రీరంగపట్నం నుంచి వలస వస్తారంట. అది ఏ విధంగా అని నేను మీకు వివరణిస్తూ వెళ్తాను. శ్రీరంగపట్నంలో రంగప్ప అనే ఆచార్యులు శ్రీరంగపట్నం నుండి ఈ కునిగల్కి వలస వస్తారంట. శ్రీరంగపట్నం నుండి ఇక్కడికి వలస వచ్చినప్పుడు ఉండటానికి వాళ్ళకి నివాసము ఉండదు. అడవిలో ఉన్న ఒక చెట్టు కింద వాళ్ళు నివాసం ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ చెట్టు పేరు బేటె మర అని అంటారంట. మనకి తెలుగులో బేటె మర అని ఏమంటారో నాకైతే ఐడియా లేదు. బేటె మర అంటే, బేటె అంటే వేట అని అర్థము, మర అంటే చెట్టు, అంత మాత్రమే నాకు తెలుసు. ఈ చెట్టు కిందనే వాళ్ళు నివాసం సాగిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఇక్కడికి కొంతమంది వచ్చి చెట్లని నరికే వాళ్ళు ఈ చెట్టును కూడా నరికి తీసుకెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెట్లు నరికి వేరే పక్కకు పోయి అమ్మి వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ చెట్టును కూడా నరుకుతారు. అంతలోపే రంగప్ప అని వస్తారు ఆ జాగాకి. ఈ చెట్టును నరికినారు మీరు, ఈ చెట్టులో శ్రీ రంగనాథ స్వామి కొలువై ఉన్నాడు, మీరు తప్పు పని చేసినారు అని వాళ్ళని అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళు, స్వామి తప్పైపోయింది, మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు ప్రాధేయపడతారనమాట. అప్పుడు సరే మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేస్తాడు. తర్వాత శ్రీ రంగనాథ స్వామిని ఈ రంగప్ప అనే వ్యక్తి, స్వామి నేను ఇప్పుడు ఏ విధంగా నీకు పూజ చేసుకోవాలి, ఈ తర అయ్యింది, వాళ్ళకి తెలియకుండా ఈ చెట్టుని కొట్టేసినారు, నేను ఎలా స్వామి నీకు పూజ చేసుకోవడం అని రంగనాథ స్వామిని అడుగుతాడనమాట. రంగనాథ స్వామి అతనికి కలలో కనిపించి, నేను పలానా జాగాలో నిన్ను పిలుచుకొని పోతాను, అక్కడికి నువ్వు రా అని చెప్తాడనమాట. తర్వాత ఉడుము రూపంలో ఆ చెట్టుని తీసుకొని వెళ్ళి ఇప్పుడున్న రంగనాథ స్వామి దేవస్థానం దగ్గర ఆ ఉడుము ఆ చెట్టుని ఇడిచిపెడుతుందన్నమాట. అప్పుడు ఇదే జాగాలోనే రంగనాథ స్వామికి పూజ చేయడం ఆరంభిస్తారు. మీకు ఆ చెట్టు కొమ్మని కూడా నేను చూపిస్తాను. ఇందులో శ్రీ రంగనాథ స్వామి ఇక్కడ విశేషం ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా శ్రీ రంగనాథ స్వామి కుడి చేయిని తల కింద పెట్టి దక్షిణానికి ముఖం పెట్టినట్టుగా ఉంటుంది. కానీ ఈ దేవస్థానంలో మాత్రము ఉత్తరానికి తలపెట్టి ఎడమ చేతిని తల కింద పెట్టుకొని ఆదిశేషుని పైన పనుకున్నట్టుగా ఉంటుంది. అది ఇక్కడున్న విశేషము. ఇక్కడికి ఉడుము తీసుకొని వచ్చి ఆ చెట్టు కొమ్మని పెట్టిండే దానివల్ల ఇక్కడ ఈ దేవునికి ఇంకో పేరు కూడా ఉంది. అది ఉడముడి రంగనాథ స్వామి అని కూడా పిలుస్తారు.
అదేవిధంగా ఇక్కడ రంగనాథ స్వామి నేను ఎల్లప్పుడూ నా భక్తులను చూస్తూ ఉండాలి అని, లోకాన్ని చూస్తూ ఉండాలి అని ఇక్కడ వారి కోరికలు నెరవేర్చడానికి పూర్వము వాకిలిని కంచులో చేపించి పెట్టింటారంట. ఆ వాకిలిని శ్రీ రంగనాథ స్వామి కాళ్ళతో తంతాడు. ఆ వాకిలి వెళ్ళి ఒక చెరువులోపై, కునిగల్ చెరువులోపై పడుతుందంట. అది ఇక్కడున్న ఇంకో ప్రతీతి. ఇంతకుముందు నేను చెరువుని మీకు చూపించాను. ఆ చెరువుని లోకి వెళ్ళి ఆ వాకెన్లు పడినాయని చెబుతారు ఇక్కడ. అదేవిధంగానే ఇక్కడ భక్తులు చెప్పుకొని వస్తున్నారు. స్వామిని ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రసాదాన్ని అడుగుతారనమాట. ప్రసాదం అంటే పువ్వు ఇమ్మని అడుగుతారంట. వాళ్ళ కోరికలు ఏవైనా ఉంటే పువ్వుని అడుగుతారంట. ఇక్కడ ఆ పువ్వు కుడిపక్క పడిందంటే నెరవేరుతుందని, ఎడం పక్క పడిందంటే నెరవేరదని అర్థము. ఇక్కడ వాళ్ళు కోరుకునే కోరికలు హరిసేవ చేపిస్తాము అని కోరుతారంట. ఏమైనా కోరికలు కోరుకున్నప్పుడు హరిసేవ అంటే ఇక్కడ అన్నదానం చేపిస్తామని కోరుతారంట. చూడండి, మనం చూస్తున్నాం కదా, ఇదే చెట్టుని ఉడుము తీసుకొని వచ్చి పెట్టింది. చూడండి, మనం చూస్తున్నాం కదా, కొమ్మ, ఇది చెట్టు కొమ్మ. అదే మొదలు అంటాం కదా, చెట్టు మొదల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉడుము తీసుకొని వచ్చి పెట్టిండేది. భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ హరిసేవ చేపిస్తారు. అంటే అన్నదానం చేస్తుంటారు ఎక్కువగా. ఇక్కడ ఇంకో విశేషత ఏమంటే, ఇక్కడ ఎవరికైనా దయ్యం, భూతం, ఇతర దుష్టశక్తి ఇవన్నీ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవునితోకి వచ్చి పువ్వు అడుగుతారు. దేవుడు వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తాడంట మంచిగా. అలాంటి వారు ఇక్కడికి ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు కాని వారు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి పువ్వుని అడిగి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత హరిసేవ చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము చూసాం కదా దేవుణ్ణి. చూడండి, ఆ ప్రతిరూపము ఏముందో ఆ ప్రతిరూపము శ్రీ రంగనాథ స్వామి. తర్వాత పైన ఉన్నది స్తంభము. ఆ స్తంభంలోనే రంగనాథ స్వామిని చెక్కినారు. ఆ స్తంభాన్ని నరసింహస్వామి అని అంటారంట. చూడొచ్చు, మనము నరసింహస్వామి అని పిలుస్తుంటారంట. ఇదే స్తంభము గుడి పై వరకు కూడా ఉందని చెప్తారు పూజారులు. మనం ఈ దేవుని విశిష్టత గురించి పూజారిని కూడా అడిగి మనము తెలుసుకుందామండి. చాలా విశిష్టమైన దేవస్థానం. ఇక్కడికి రావాలంటే బెంగళూరు నుండి 78 కిలోమీటర్లు అవుతుంది. కునిగల్ నుండి 7 కిలోమీటర్ల వరకు దూరం ఉంది. ఈ దేవస్థానం కర్ణాటకలో ఉండేది. కర్ణాటకలోనే కునిగల్ తాలూకాలో ఉంది ఈ దేవస్థానము. ఇలాంటి మంచి వీడియోలు మీరు మరీ కొన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్గా నిలవండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ದಯచేసి. ನಮಸ್ಕಾರ. ಶ್ರೀ ಬೆಟ್ಟದ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಕ್ಷೇತ್ರ ಕುಣಿಗಲ್. ನಮ್ಮಲ್ಲಿ ಮೂಲತಃ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿಯವರು
ಶ್ರೀರಂಗಪಟ್ಟಣದಿಂದ ವಲಸೆ ಬಂದಿರೋದು. ಯಾವ ರೀತಿ ಅಂತಂದ್ರೆ, ಅಲ್ಲಿ ರಂಗಪ್ಪನ ಆಚಾರ್ಯರು ಆ ಭಾಗದಿಂದ ಈ ಭಾಗಕ್ಕೆ ವಲಸೆ ಬರ್ತಾರೆ. ಈ ಭಾಗಕ್ಕೆ ವಲಸೆ ಬಂದಂತ ಕಾಲದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಂದು ಅವ್ರು ಇರ್ಲಿಕ್ಕೆ ಜಾಗಗಳಿರ್ಲಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಒಂದು ಕಾಡಿನಲ್ಲಿ ಮರ, ಕಕ್ಕೆ ಮರ ಅಥವಾ ಬೇಟೆ ಮರ ಅಂತೇಳಿ ಕರಿತೀವಿ ನಾವು. ಅಂದ್ರೆ ನೀವು ನೋಡಿರ್ತೀರ, ಕಕ್ಕೆ ಮರ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಶುದ್ಧ ಕಾಯಿ ಬಿಡುತ್ತೆ, ಎಲ್ಲೋ ಕಲರ್ ಹೂ ಬಿಡುತ್ತೆ. ದಾಸಪ್ಪ ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದಿರ್ತಾರೆ ಸೊಪ್ಪು. ಆ ಮರಕ್ಕೆ ಕಕ್ಕೆ ಮರ ಅಥವಾ ಬೇಟೆ ಮರ ಅಂತೇಳಿ ಕರಿತೀವಿ. ಆ ಮರದ ಕೆಳಗಡೆನೆ ವಾಸ ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲೇ ಸುತ್ತಮುತ್ತ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಹೋಗಿ ಭಿಕ್ಷಾಟನೆ ಮಾಡಿ ಅದ್ರಲ್ಲಿ ಬಂದಂತ ಪದಾರ್ಥದಲ್ಲಿ ಅವತ್ತಿನ ಕಾಲಕ್ಕೆ ಏನೇನು ಬೇಕೋ ಮಾಡ್ಕೊತಾ ಹೋಗ್ತಾರೆ. ಮುಂಚೆ ಎಲ್ಲ ನೀವು ನೋಡಿರ್ಬೋದು, ಕಾಲದಲ್ಲಿ ಏನಿತ್ತು ಅಂದ್ರೆ ಕಾಡುಗಳಿಗೆ ಬಂದು ಸೌದೆ ಕಡ್ದು ಆ ಸೌದೆನ ತಗೊಂಡೋಗಿ ಸಿಟಿಗಳ ಕಡೆ ಮಾರಿ ಅದರಲ್ಲಿ ಬಂದಂತ ಹಣದಲ್ಲಿ ಜೀವನ ನಡೆಸ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದೇನಾಗುತ್ತೆ, ಕ್ರಮೇಣ ಈ ಮರನು ಯಾವ್ದೋ ಕಾಡು ಮರ ಅಂತೇಳಿ ಕಡ್ದು ಬಿಟ್ಟಿರ್ತಾರೆ. ಆ ಮರ ಕಡ್ದಾಗ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ ಏನಪ್ಪಾ ಇದು ಅಂತ. ಅಲ್ಲಿಗೆ ಬಂದು ರಂಗಪ್ಪನ ಆಚಾರ್ಯರು ಅಲ್ಲಿ ವಾಸ ಇದ್ರಲ್ಲ, ಅವ್ರು ಬಂದು ಹೇಳ್ತಾರೆ, ನೋಡ್ರಪ್ಪ ನೀವು ಕಡ್ದು ಬಿಟ್ರಿ, ಈ ಮರದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನಮ್ಮ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಅವರು ಐಕ್ಯವಾಗಿದ್ರು, ನೀವು ಅದನ್ನ ಕಳೆದು ತಪ್ಪು ಮಾಡಿದ್ರಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವ್ರ ಹತ್ರ ಕ್ಷಮೆ ಕೇಳಿ, ಸ್ವಾಮಿ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ ನಮ್ಗೆ ಅಂತೇಳಿ ಆ ಮರನ ಅಲ್ಲೇ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ. ಅದಾದ ನಂತರ ರಂಗಪ್ಪ ಅವರು ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೋತಾರೆ, ನೋಡಪ್ಪ ಇನ್ನು ಇದನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪೂಜೆ ಮಾಡಬೇಕು, ನಿನ್ನನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು ಅಂತ ನೀನು ನನಗೆ ಯಾವ ರೀತಿನಲ್ಲಿ ತೋರಿಸ್ಕೊಡ್ತೀಯೋ ಆ ರೀತಿ ನಾನು ಮಾಡ್ತೀನಪ್ಪ ಅಂತೇಳಿ ಕೇಳ್ಕೊಂಡಾಗ ಸ್ವಾಮಿ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಒಂದು ಹೂಡ ಪ್ರಾಣಿ ರೂಪದಲ್ಲಿ ಬಂದು ಆ ಮರನ ಇಲ್ಲಿ ಈ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಕರ್ಕೊಂಬಂದು ಇಟ್ಟಿರ್ತಾರೆ, ಎತ್ಕೊಂಬಂದು ಅಲ್ಲಿಂದ. ಅದೇ ನಾವು ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡ್ಬೋದು ನೀವು, ಆ ಮರ ಅದೇ ಮರ. ಆ ಮರನ ತಗೊಂಬಂದು ಇಲ್ಲಿ ಇಟ್ಟಿರೋದು ಹುಡ. ಹಾಗಾಗಿ ಹುಡಮುಡಿ ಬೆಟ್ಟದ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಅಂತಲೂ ಸಹ ಕರಿತೀವಿ. ಅದಾದ ನಂತರ ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿರೋದು ಸ್ವಾಮಿಯವರು. ನೀವು ಬೇರೆ ಎಲ್ಲಾ ದೇವಸ್ಥಾನಗಳಿಗೂ ಹೋಗ್ಬೋದು. ಬೇರೆ ದೇವಸ್ಥಾನಗಳಲ್ಲಿ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ, ದಕ್ಷಿಣಕ್ಕೆ ತಲೆ ಹಾಕಿ ಬಲಗೈ ಕೊಟ್ಟು ಮಲಗಿದ್ರೆ, ನಮ್ಮ ಸ್ಥಳದಲ್ಲಿ ಉತ್ತರಕ್ಕೆ ತಲೆ ಹಾಕಿ ಎಡಗೈ ಕೊಟ್ಟು ಮಲಗಿರೋದು ವಿಶೇಷ. ನೀವು ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ನೋಡ್ಬೋದು ಆಕಾರ. ಸ್ವಾಮಿಯವರ ಪಾದ, ಬಲಗೈ, ಎಡಗೈ, ಮುಖ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಉತ್ತರಕ್ಕೆ ತಲೆ ಹಾಕಿ ಎಡಗೈ ಕೊಟ್ಟು ಮಲಗಿರೋದು ವಿಶೇಷ. ಆದಿಶೇಷನ್ ಮೇಲೆ ಮಲಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಈ ರೀತಿಯಾಗಿ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿಯವರು ಆ ರಂಗಪ್ಪನ ಆಚಾರ್ಯರಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟಿದ್ದು ಈ ಸ್ಥಳದಲ್ಲಿ. ಹಾಗಾಗಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕೆತ್ತನೆಯನ್ನು ಮಾಡಿ ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ನಂತರ ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸದಾ ಲೋಕ ಸಂಚಾರಿ. ಏನಂತಂದ್ರೆ, ನಾನು ಸದಾಕಾಲ ಲೋಕ ನೋಡ್ತಾ ಇರಬೇಕು, ಹಾಗೆ ಕಷ್ಟ ಅಂತ ಬಂದಂತ ಭಕ್ತರುಗಳಿಗೆ ಯಾವುದೇ ಕ್ಷಣ ಆಗಿರ್ಬೋದು, ಆ ಕ್ಷಣದಲ್ಲಿ ನಾನು ಅವ್ರಿಗೆ ದರ್ಶನ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಮುಂಚೆ ಕಂಚಿನ ಬಾಗಿಲುಗಳಿತ್ತು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆ ಬಾಗಿಲುಗಳನ್ನ ಹೊದ್ದಿರೋದು ಎದುರುಗಡೆ ಕುಣಿಗಲ್ ಕೆರೆ ಕಾಣಿಸುತ್ತೆ, ಆ ಕೆರೆನಲ್ಲಿ ಹೋಗಿ ಬಿದ್ದಿದೆ ಅಂತೇಳಿ ಅವತ್ತಿಂದನೂ ಅದೊಂದು ಪ್ರತೀತಿ, ಅದೊಂದು ಕಿವಿ ಮಾತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಡ್ಕೊಂಡ್ ಬಂದಿದೆ. ಅದಾದ ನಂತರ ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಪ್ರಸಾದ ಕೇಳೋದು ಪದ್ಧತಿ. ಏನಂದ್ರೆ, ಎಡ ಮತ್ತೆ ಬಲಭಾಗದಲ್ಲಿ ಹೂಗಳನ್ನ ಮುಡಿಸಿರ್ತೀವಿ. ಯಾವುದೇ ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, ಸಂತಾನ ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, ಕಚೇರಿಗಳ ವಿಚಾರ ಆಗಿರ್ಬೋದು, ಬೇರೆ ಯಾವುದೇ ರೀತಿ ಆಗಿರ್ಬೋದು, ಯಾವುದೇ ಒಂದು ವಿಚಾರಕ್ಕೂ ಬಂದು ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಪ್ರಸಾದ ಕೇಳೋದೊಂದು ಪದ್ಧತಿ ಇದೆ. ಪ್ರಸಾದ ಕೇಳಿದ ನಂತರ ಸ್ವಾಮಿಗೆ ಅವರು ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ಹರಕೆಗಳು, ಇಲ್ಲಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಸ್ವಾಮಿ ಬಂದಂತ ಜನಗಳಿಗೆ ಊಟ ಹಾಕೋದನ್ನ ಕೇಳ್ತಾರೆ. ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಹರಿಸೇವೆ ಅಂತೇಳಿ ಕೆಳಗಡೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಅಂಥದ್ದು. ಬಂದಂತ ಜನಗಳಿಗೆ 4 ಜನಕ್ಕೆ ಊಟ ಹಾಕ್ತೀನಪ್ಪ ಅಂತೇಳಿ ಹೇಳ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಒಂದು ಆ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಾಗುತ್ತೆ ಅಂತೇಳಿ ಏನಾದ್ರು ಪ್ರಸಾದ ಕೊಟ್ರೆ ಖಂಡಿತ ಆ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಾಗುತ್ತೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಬಂದಂತ ಜನಗಳಿಗೆ ಕಷ್ಟ ಹೊಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ನೆಲೆಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಆ ರಂಗಪ್ಪನ ಆಚಾರ್ಯರದು ಸಮಾಧಿ ಹಿಂಭಾಗದಲ್ಲಿದೆ. ಅವರ ಸಮಾಧಿಯ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಸ್ವಾಮಿಯವರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗಿದೆ. ಅದಾದ ನಂತರ ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ನೀವೇನು ಬೃಂದಾವನ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಇಲ್ಲಿ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿಯವರು, ಇನ್ನ ಮೇಲ್ಗಡೆಗೆ ಕಂಬ ನರಸಿಂಹ ಅವತಾರ ಅಂತೇಳಿ ಗಡ್ಗಂಬದ ರೂಪದಲ್ಲಿದೆ. ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ನೀವೇನು ನೋಡ್ತೀರಾ ಕಂಬ, ಅಷ್ಟೇ ಕಂಬ ದೇವಸ್ಥಾನದ ಮೇಲ್ಗಡೆಗೂ ಇದೆ. ಹಾಗಾಗಿ ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿಯ ಒಂದು ಪ್ರತೀತಿ ಹೀಗೆ ಬಂದಂತ ಜನಗಳ ಕಷ್ಟಗಳನ್ನ ಹೊಡೆದು ಇಲ್ಲಿ ಅವರು ಸದಾಕಾಲ ಲೋಕ ಸಂಚಾರಿಯಾಗಿ ಇಲ್ಲಿ ಬಂದಂತ ಜನಗಳ ಕಷ್ಟಗಳನ್ನ ಹೊಡಿತಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇಲ್ಲಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಈ ದುಷ್ಟಶಕ್ತಿ ಏನು ದೇವ ಭೂತ ಪಿಶಾಚಿ ಈ ತರ ನಾವೇನ್ ಹೇಳ್ತೀವಿ, ಅವ್ರನ್ನ ಇಲ್ಲಿ ಹಿಡಿದಿಟ್ಕೊಳಕಂತ ಕೆಲಸನ ಸ್ವಾಮಿಯವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಇಲ್ಲಿ ತುಂಬಾ ಬಹಳ ವಿಶೇಷವಾಗಿರೋದ್ರಿಂದ ಇಲ್ಲಿ ಯಾರೇ ಬಂದ್ರೂ ಕಷ್ಟ ಅಂತ ಬಂದವ್ರಿಗೆ ಸ್ವಾಮಿಯವರು ಆ ಒಂದು ವಿಚಾರದಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಇಲ್ಲಿ ಹಿಡಿದಿಟ್ಕೊಂಡು ಅವರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆಯದನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రీతియాಗಿ స్వామి ಇಲ್ಲಿ ఇదరే నేర్చుకుంటారు. చూశారు కదా, పూజారి చెప్పిన మాటలు కూడా కన్నడంలో చెప్పినారు. నేను ఇంతకు ముందే మీకు తెలుగులోనే చెప్పినాను అదే విషయాన్ని. ఇక్కడ చాలా విశిష్టమైన శ్రీ రంగనాథ స్వామిని దర్శనం చేసుకోండి. మీరు కూడా దేవుని కృపకు పాత్రలు కాండి. ఇట్లు మీ మురళీకృష్ణ. నమస్కారం అండి.